లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన శుభవర్తమానములు ఒక వరుసక్రమంలో ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో, మన హృదయాలతో ఆయన మాట్లాడుతూ ఉండగా, ప్రత్యేకించి ఈ 21వ కీర్తనలోని ప్రవచనాత్మకమైన ఆ సందేశాన్ని మనకు ఆయన విషదపరుస్తుండగా, రండి ఆలకిద్దాం, అర్థం చేసుకుందాం, అన్వయించుకుందాం, అనుసరిద్దాం. ఆధ్యాత్మిక ఆనందాల మధ్య ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణం ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థించిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహించిన ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆ ధ్యానాంశాన్ని ప్రభా, అందులో గూఢమై ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాత్మకమైన సందేశాలను మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ తద్వారా కలిగే ఆశీర్వాదాన్ని ఆస్వాదించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. 21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మికయుంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నేనటి దినము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషము అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా అనగా మొదటి 6 వచనాల్లోని ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యెహోవా నీ బలమును బట్టి రాజు సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి హర్షిస్తున్నాడు, అతని మనోభీష్టం సఫలం చేయుచున్నావు. ఈ క్రమంలో ఈ 6 వచనాల్లో చెప్పబడ్డ ఈ అంశాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వై బికాస్ ఆ 6 వచనాల్లోని ఆశీర్వాదాలన్నీ పొందటానికి ప్రధానమైన కారణం దావీదులో కానీ, అదే రీతిగా దావీదు వలె దేవునికి హృదయానుసారులుగా ఉన్నవారు కానీ, వారందరిలో కూడా అదే రీతిగా దేవుని కుమారుడు, దావీదు కుమారుడుగా జన్మించిన దేవుని కుమారుడు తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చడానికి తన నమ్మకాన్ని వ్యక్తపరిచిన అనుభవాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఇంకో రాయబడ్డ మాట, ఏలైనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు. ఉంచుచున్నాడు అనే మాట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఉంచి ఉన్నాడు కాదు, ఉంచుతాడు కాదు, ఉంచుచున్నాడు. సో నమ్మకం అనేది చాలా అవసరం. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఈ మాటలు మనం పదే పదే వాడుతుంటాం. ఇంగ్లీష్ భాషలో కూడా ఫెయిత్, బిలీఫ్ అండ్ ట్రస్ట్ అనే ఆ మాటలు కనబడుతుంటాయి. ఫెయిత్ అంటే విశ్వాసము. విశ్వాసం గురించి నేను మనం చెప్పాను. హెబ్రీ 11 విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజ స్వరూపం, అదృశ్యమై ఉన్నవి అనగా మన భౌతిక నేత్రాలు కనిపించని ఆ భౌతిక ప్రపంచాన్ని చేరుకోవాలని తపన, ఆ ప్రపంచాన్ని చూడగలిగిన అనుభవం, ఆ ప్రపంచం పట్ల ఆశ, అది విశ్వాసం. నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది భౌతిక జీవిత పరిమితిలో మనం ఏ కార్యాన్ని సంకల్పించినప్పటికీ కూడా ఆ కార్య సాధనకు మనము ఎవరి మీద ఆధారపడతామో ఆ ఆధారపడిన వ్యక్తి మీద ఉండే నమ్మకం. సో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా కలిగించిన ఆ రక్షణ కార్యము ద్వారా కలిగిన సాఫల్యత కేవలం పరలోక ప్రవేశము, పరలోక ఆనందం మాత్రమే కాదు, ఆ రీతిగా నమ్మిన వారి పట్ల ఈ లోకములు కూడా ఆయన భద్రత, ఆయన కాపరత్వం ఉంటుంది. కాబట్టి నమ్మిక అనేది చాలా అవసరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు రోడ్డు దాటాలి.
సో హెవీ వెహికల్స్ వస్తుంటాయి, ఆ దాటలేక ఒక పక్క ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నేను దాటిస్తా అంటే కొద్దిగా తటపటాయిస్తారు. కానీ ఆ స్వరము ఆయనకు పరిచయమైన స్వరం అయితే ఆ పరిచయమైన వ్యక్తిని ఇతను గుర్తుపట్టగలిగితే అయ్యా నువ్వా నాయనా రా నాయనా అని చెప్పేసి ఎవరైతే దాటించడానికి వస్తారో ఆ వ్యక్తి యొక్క పరిచయాన్ని బట్టి, ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆ వ్యక్తికి చేయిస్తారు, లేకపోతే ఆ వ్యక్తి భుజం మీద చేయి వేసి రోడ్డు దాటుతారు. సో అది నమ్మకం. ఆ నమ్మకం అదే క్రియారూపంలో ఉండేది ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ అనే మాట, లేకపోతే విశ్వాసము, నమ్మిక అనే మాట దేవుని యందు మన నమ్మకానికి ఒక సాదృశ్యం. రాజు దేవుని మీద నమ్మకం ఉంచాడు, విజయాలు సాధించాడు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, బలహీనతలో, అవమానకరమైన స్థితిగతుల మధ్య కూడా దేవుని విడిచిపెట్టలేదు, తన నమ్మకత్వాన్ని వీడలేదు. సో ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ, ఆ నమ్మకత్వాన్ని కొనసాగింప చేసుకుంటూ ముందుకు సాగిన ఆ దావీదు జీవిత అనుభవాల్లో తాను చూపిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతిగా తనను దీవించాడు, ఆశ్రయించాడు. కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడకుండా వ్యక్తుల మీద ఆధారపడిన అనుభవాలు కనిపించవు. సో మన జీవితాల్లో కూడా కేవలము విశ్వాసం మాత్రమే కాదు, నమ్మకము కూడా కావాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. దైవ సేవకుల విషయంలో ఆయన చెప్పిన మాట, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ మాట కేవలం సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా. ఆయనలోనికి పిలువబడిన వారు, ఆ పిలిచిన వ్యక్తి నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నమ్మకం అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ దావీదు ఆ నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఏలయనగా ఫర్ ద రీజన్ వై, ఎందుకు దేవుడు అంతగా దీవిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుని మీద అంతగా నమ్మి ఉన్నాడు కాబట్టి. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి కూడా అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంది. యేసు ప్రభువు వారి మరణ పునరుద్ధానాల గురించి పేతురు భక్తుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల నుంచి లేపెను, దానికి మేము సాక్షులం అంటాం. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపెను, దానికి మేమందరము సాక్షులం అంటాం. అదే రీతిగా మరొక సందర్భంలో 24వ వచనం 2వ అధ్యాయం 23 దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానం గురించి అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన్ను లేపెను. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. సో ఇట్ ఈస్ ద ట్రస్ట్. సో దేవుని కుమారుడికి ఉన్న బంధం అది. అదే రీతిగా దేవుని కుమారుడు ద్వారా చేసినటువంటి అనుభవం దేవుడు మనకు కలిగించిన బంధం, ఆ నమ్మకం. ఆ నమ్మకము ద్వారా ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. అదే రీతిగా ఆ నమ్మకము మనల్ని కదలకుండా చేస్తుంది, అనగా నిశ్చలుగా చేస్తుంది. అందుకే సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నమ్మకం ఏం చేస్తుంది? సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలవ చేస్తుంది. సో అన్ని విషయాల్లో ఆ నమ్మకం అనేది చాలా అవసరం. ఆ నమ్మిన అనుభవాల మధ్య దేవుని ఆశీర్వాదాలు సదా ఉంటాయి. ఇక్కడ రాజునకు అనే మాట వాడారంటే, రాజు, ఏ కింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ పీపుల్ కదా, ఫర్ దేర్ ప్రొవిజన్స్ కానీ, ఫర్ దేర్ ప్రొటెక్షన్ కానీ. సో ప్రజలు ఎవరిని నమ్ముతారు? రాజును నమ్ముతారు. ఏ సమస్య వచ్చినా రాజు దగ్గరికి వెళ్తారు. శత్రువులు దండెత్తి వస్తే రాజు దగ్గరికి వెళ్తారు. కాబట్టి
రాజు దగ్గరికి ఏ రీతిగా ప్రజలు వచ్చి తమ నమ్మకాన్ని ప్రదర్శించి తమ కష్టాలు చెప్పుకుంటారు, ఏ రీతిగా రాజు వారి యొక్క ప్రొటెక్షన్ విషయంలో కానీ ప్రొవిజన్స్ విషయంలో కానీ బాధ్యత వహిస్తాడు, ఆ రీతిగా దావీదు తాను రాజై ఉండి ఆయన అంటాడు, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచిన, అనగా రాజులకు రాజైన దేవుని పట్ల నమ్మకం ఉంచి ఉన్నాడు. తన సెల్ఫ్ అప్లికేషన్ ఇక్కడ కనబడుతుంది. సో రాజులకు రాజైన దేవుని మీద నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. మన జీవితాల్లో కూడా దేవుని మీద నమ్మకం చూపించడం అనేది చాలా ఆవశ్యకం అండి, చాలా ఆవశ్యకం. విశ్వాసం అనేది పరలోక రాజ్యానికి సంబంధించింది. నమ్మకం అనేది భౌతిక జీవిత అనుభవాల్లో దేవుడు మనకు నిరంతరము తోడుగా ఉన్న అనుభవాన్ని మనకు చూపిస్తుంది. ఈ వాస్తవాల నడుమ మరొక రెఫరెన్స్ గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 18th చాప్టర్లో 50 చూడండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగ చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేయు వాడవు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్, లేకపోతే ట్రస్ట్ అండ్ బిలీఫ్. అదే రీతిగా అభిషేకించిన దావీదునకును అతని సంతానం నిత్యము కనికరము చూపువాడవు. సో దావీదు తన దేవుని పట్ల ఎంతటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, ఆ నమ్మకత్వాన్ని ఎలా ప్రదర్శించాడో, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎంతగానో హర్షించాడు, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎంతగా దావీదును దీవించాడు, ఆశీర్వదించాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత అనుభవాల్లో కూడా మన సెల్ఫ్ అప్లికేషన్స్కి మనం వస్తే, ఎవరిని మనము నమ్మి ఉన్నాము, మన కష్టం కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, కొన్నిసార్లు మనకున్న ఆర్థిక సంపాదన బట్టి లేకపోతే సంపత్తిని బట్టి నాకు అన్నీ ఉన్నాయిలే అనే భావన ఉంటుంది. కొంతమంది జీవితాల్లో మనకున్న ఇరుగు పొరుగు వారి మీద లేకపోతే బంధువుల మీద. రీసెంట్గా ఒక సహోదరుడికి ఒక సమస్య వచ్చింది. నాతో పంచుకున్నప్పుడు నేను చెప్పాను, పలాని చోటికి వెళ్ళండి అని చెప్పాను. లేదండి, పలాని వాళ్ళు బాగానే చూసుకుంటారు, నాకు వాళ్ళ మీద బాగా నమ్మకం ఉంది, ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను అని నేను చెప్పాను. గతంలో ఆ పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరు, వాళ్ళు మీకు ఏ రీతిగా సహాయం చేయలేరు, కాబట్టి నేను చెప్పిన చోటికి వెళ్ళండి అంటే మొండిగా వెళ్ళాడు అక్కడికి. రిజల్ట్స్ చాలా భయంకరమైన రిజల్ట్స్, మళ్ళీ కోలుకోలేనటువంటి రిజల్ట్స్. ఆ సమస్యకు లోనైన వ్యక్తి గురించి చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. తిరిగి కోలుకోలేని ఈ రీతిగా తను తానే నష్టపరుచుకున్నాడు. అక్కడికి వెళ్ళడం ద్వారా, వారిని ఆశ్రయించడం ద్వారా, వారిని నమ్ముట ద్వారా నేను సూచన ఇచ్చినప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ అనుభవాన్ని ఎందుకు చెప్తున్నంటే, our God is able, మన దేవుడు నమ్మదగిన వాడు, సమస్తాన్ని సాధ్యపరచగల శక్తి కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యకు జవాబు ఎవరంటే ఆయనే. నీ కర్త ఆయనే, నీ సమస్తాన్ని సాధ్యపరిచేది ఆయనే, సఫలత కలగచేసేది ఆయనే. దుఃఖములు కానీ, కష్టములు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, ఇబ్బందులు కానీ, ఏ సందర్భమైనప్పటికీ కూడా అందుబాటులో ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుబాటులో ఉన్నవాడు, ముఖము చాటేసేవాడు కాదండి. ఒకవేళ మన కష్టాన్ని బట్టి, ఆ కష్టం యొక్క తీవ్రతను బట్టి దేవుడు నాకు సహాయం చేయలేదనే భావన కలుగుతుందేమో, కానీ దేవుడు మనకెప్పుడు దూరం కాడు. దేవునికి మనం దూరం అవుతాం, దేవునికి అందనంతగా మనం వెళ్ళిపోతాం, అక్కడి నుంచి ఆక్రందలు చేస్తాం. మన ప్రవర్తన కానీ, లేకపోతే దేవునికి అనుకూలమైన జీవితం జీవించకుండా ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క క్రియ మనల్ని దేవునికి దూరంగా తీసుకుని వెళ్తున్నప్పుడు వాటి ద్వారా కలిగే ఆ పర్యవసానం, ఆ నష్టాన్ని అనుభవిస్తూ అక్కడి నుంచి కేకలు వేస్తే యూ హ్యావ్ టు కమ్ టు హిమ్, రావాలి. మరలా చెప్తున్నా, తప్పిపోయిన కుమారుడు
ఆ పందుల దగ్గర బుద్ధి వచ్చింది వాడికి. కానీ తండ్రి అక్కడికి రాలేదు. వాడు రావాలి. వాడు వస్తున్నప్పుడు తండ్రి ఎదురుగా వచ్చాడు. కాబట్టి దేవుడు పడదగిన శక్తిమంతుడు, నమ్మదగిన వాడు. కాబట్టి యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఆ వాస్తవాన్ని మనం గమనించాలి, గ్రహించాలి, ఆయన చెంతకు చేరాలి. దేవుని పట్ల ఆ నమ్మకం కొనసాగించమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, నీ పట్ల కలిగే నమ్మకాన్ని బట్టి ఎటువంటి ఆశీర్వాదాలు కలిగింపచేస్తావో ఆ వాస్తవాన్ని మొదటి 6 వచనాలు మాకు విశదపరిచారు. ఆ ఆశీర్వాదాల కారణం ఏమిటో 7వ వచనంలో మాకు తెలియచేశారు. కాబట్టి ఆ పరలోకానికి చేర్చి ఆ విశ్వాసంతో పాటుగా భౌతిక జీవిత అనుభవాల్లో, జీవిత ప్రయాణాల్లో ఆధారపడదగిన శక్తి గల నా దేవుడు నీవు గనుక నీ మీద నమ్మకం ఉంచి ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరిన మనకందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.